హలో అండి, ఈరోజు వచ్చేసి ఫ్రెష్ బటర్ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ మష్రూమ్స్ తీసుకున్నా సరే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మాత్రమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో చాలామంది క్లీన్ చేయకుండానే కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు అలా చేయొద్దండి. నేను ఇక్కడ వచ్చేసి 200 గ్రాముల వరకు మష్రూమ్స్ని తీసుకున్నానండి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో మష్రూమ్స్ని వేసుకుంటున్నానండి. చాలామంది ఏంటంటే మష్రూమ్స్ని డైరెక్ట్గా కట్ చేసి బాయిల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయొద్దండి. ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత కర్రీ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మష్రూమ్స్ని మనము 2 టైమ్స్ బాయిల్ చేయకూడదండి. సో ఇప్పుడైతే మనము ఈ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చెప్తానండి. మష్రూమ్ని తీసుకొని వేలితో నెమ్మదిగా రబ్ చేశారు అంటే దానిపైన ఉండే లేయర్ మొత్తం కూడా ఊడొచ్చేస్తుందండి. అందులో ఏమైనా డస్ట్ మట్టి లాంటివి ఏమైనా ఉన్నా సరే అంతా పోతుందండి. ఈ మష్రూమ్స్లో వచ్చేసి విటమిన్ డి ఉంటుందండి. ఫ్యాట్ వచ్చేసి 0% ఉంటుంది. ఎవరైనా డైట్లో ఉంటే మాత్రం వీక్లీ 3-4 టైమ్స్ కనుక ఈ మష్రూమ్ని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారండి. ఈ మష్రూమ్స్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు తీసుకున్నా సరే హెల్త్కి చాలా మంచిదండి. ఈ మష్రూమ్స్లో కూడాను చాలా వెరైటీస్ ఉంటాయండి. బటర్ మష్రూమ్స్ కానీ నాటు పుట్టగొడుగులు కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇందులో మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని తీసేసుకోండి. ఎప్పుడైనా సరే మనం మష్రూమ్స్ని తెచ్చుకున్నప్పుడు పని అని కాకుండా ఇలా నీట్గా పైన ఉండే లేయర్ మొత్తం కూడా రిమూవ్ చేసుకొని మాత్రమే కర్రీ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.